జీవం నూతన జీవం యేసులో నూతన జీవం నూతన జీవం నూతన జీవం యేసులో 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 నూతన జీవం నూతన జీవం నూతన జీవం యేసులో నూతన జీవం నూతన జీవం నూతన జీవం యేసులో నూతన జీవం యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసిస్తున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Greetings to you, dear precious people of God, in the name of our Lord and Savior Jesus Christ. ప్రశస్తమైన దైవ ప్రజలందరికీ దేవుని నామము పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాము. It's a great privilege and honor for all of us in this beautiful time to meditate God's word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఈ మంచి సమయమునందు మనకున్నటువంటి తరుణము చాలా గొప్పది. And we are always grateful to God for giving all of us this wonderful opportunity. దేవుడు అద్భుతమైనటువంటి అవకాశములను మనకు అనుగ్రహించుచున్నందులకు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. So in this time of distress and disaster, ఈ భయంకరమైనటువంటి నష్టము కలిగించేటువంటి దుఃఖపూరితమైనటువంటి దినాలలో it is our responsibility to come forward and do certain principles that Bible is telling to us. మనము ముందుకు వచ్చి ఈ దినాలలో దేవుని యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి సూత్రములు ఏమైతే ఉన్నావో మంచివి వాటిని గమనించుట ముఖ్యము. So in that meditation or in that following of God's commandments, ఆ రీతిగా దైవ వాక్కులను లేక దేవుని ఆజ్ఞలను మనము పాటించుటకు ప్రయత్నము చేయుచుండగా God's grace will be falling abundantly in our life. మన జీవితాలలో దేవుని యొక్క కృప గొప్పగా కృమ్మరింపబడుచు ఉన్నది. So in these days it is very important for all of us to get that grace by meditating God's word. గనుక ఈ దినాలలో ఈ దైవ వాక్కును ధ్యానించుచు దేవుని కృపను పొందుట చాలా గొప్పదైన భాగ్యము. Hence in this beautiful time let us meditate God's word. గనుక ఈ సుందరమైనటువంటి సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. Let us turn our book of Bible to Isaiah chapter 33 verse 2. 33వ అధ్యాయము 2వ వచనము బైబిల్ గ్రంథమందు యెషయా గ్రంథములకు మనము చూచెదము. Isaiah chapter 33 verse 2. 2వ వచనము 33వ అధ్యాయము యెషయా గ్రంథము. Lord, be gracious to us. ఓ ప్రభువా, మాకు నీ కృపను చూపించుము. We long for you. నీ కొరకు ఎదురు చూచుచూ ఉన్నాము. Be our strength every morning. ప్రతి ఉదయమున మాకు బలముగా ఉండుము. Our salvation in time of distress. మా కష్టకాలమందు రక్షణ నీవే. A wonderful verse that prophet Isaiah is telling here. ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పుచున్నటువంటి మంచి వాక్యము. And here in this book of Isaiah we are understanding a beautiful things that Isaiah tells. యెషయా చెప్పుచున్నటువంటి మంచి వార్తలను మనం గమనించగలము. This book is called as mini Bible in the book of Bible. బైబిల్ గ్రంథమందు ఒక చిన్న బైబిల్ గానే ఈ ప్రవచన గ్రంథము చెప్పబడి ఉన్నది. Because all the themes or the messages of all book of Bible is pictured in this book of Isaiah. ఎందుకనగా బైబిల్ నందు ఉన్నటువంటి సమగ్రమైనటువంటి పాఠములన్నీ కూడా ఈ యెషయా గ్రంథమందు ఇమిడి ఉన్నవి. The prominent things like salvation, రక్షణ అను ప్రాముఖ్యమైన అంశము, justification,
నీతిమంతులుగా తీర్చబడుట అనునది, and God's grace, దేవుని యొక్క కృప అనునది, and God's judgment, దేవుని యొక్క తీర్పు అనునది, and also the coming of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువు మెస్సయ్యగా వచ్చు రాకను గూర్చి కూడా తెలియజేయు సంగతి. And even about the restoration that God's give to us. మరలా తిరిగి దేవుడు మనలను తనలో నిర్మాణము చేసుకునేటువంటి పరిస్థితి కూడా. So all these prominent themes of Bible are there in this book of Isaiah. కనుక బైబిల్ నందు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంత సూత్రములన్నీ కూడా ఈ గ్రంథమందు ఇమిడి ఉన్నవి. That's why some scholars call this book as mini Bible. కనుకనే పండితులు ఈ గ్రంథమును, ఈ ప్రవచన గ్రంథమును చిన్న బైబిలు అని పిలుస్తారు. And we also see that Isaiah book has 66 chapters, where book of Bible has 66 books. తగ్గట్టుగానే ఆ గ్రంథమందు 66 అధ్యాయములు ఉన్నవి. And this book of Isaiah is written by prophet Isaiah in 8th century before Christ. క్రీస్తుకు పూర్వము 8వ శతాబ్దమందు యెషయా భక్తుడు ఈ గ్రంథమును రచించి ఉన్నాడు. And he tells the message to the people of Israelites and the people who live in Judah that you have to come to God. యూదాలో నివసించుచున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుని దగ్గరకు మీరు రావలసిన ఆవశ్యకత ఉన్నది అని తెలియజేయచూ రాశాడు. If not, God's wrath is going to burn upon you. లేని ఎడల దేవుని యొక్క ఉగ్రత మీ పైన దహింపబడును అని తెలియజేశాడు. Because of your wicked ways, God is going to judge you and going to shower his wrath upon your life. మీ దుష్ట ప్రవర్తనను బట్టి దేవుడు మీకు తీర్పు తీర్చి ఆయన యొక్క ఉగ్రతను మీపై కురిపించును అని తెలియజేశాడు. That is the message from chapter 1 to 39. మొదటి అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ సందేశము అదే. And chapter 40 to 66 talks about the salvation and the restoration of God. 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు కూడా దేవుడిచ్చు రక్షణయు మరియు మనలను దేవునితో స్థాపించు విధానమును తెలియజేసిన పద్ధతి. And the portion that we read today, chapter 33, comes under the message of judgment that Isaiah is telling. యెషయా ప్రవచించుచున్నటువంటి తీర్పును గూర్చినటువంటి సందేశములలోనికి వచ్చును మనము చదివినటువంటి ఈ ఉదయకాలపు వాక్య భాగం. So prophet Isaiah is telling here in second verse that Lord be gracious to us. ఓ ప్రభువా మా యెడల నీ కనికరమును చూపుము అని అడుగుచున్నాడు 2వ వచనములో. We long for you. నీ కొరకే మేము ఎదురు చూచుచూ ఉన్నాం. You are our strength. మీరే మా యొక్క బలము. And you are our salvation. నీవే మా రక్షణ ఆధారము. Hence by basing this word, the topic which we are going to meditate today is ఆ వాక్యాన్ని ఆధారము చేసుకొని మనము ధ్యానించనయ్యున్నటువంటి అంశం ఏమనగా a prayer during the time of disaster. కష్టకాలమందు మొర్రపెట్టుకునేటువంటి ప్రార్థన. A prayer during disaster. ఎక్కడ కష్టమున్నదో ఆ సమయమందు మనము ప్రార్థించుట. So here I am going to tell 4 types of points that which Isaiah included in his prayer. ఆ ప్రార్థన యందు యెషయా గారు తెలియజేసినటువంటి 4 ప్రధానమైన అంశములను మనము గమనించగలము. Dear friends, firstly we should understand that Isaiah is telling a message of judgment. యెషయా గారు చెప్తున్నటువంటి వర్తమానం ఏమంటే తీర్పును గూర్చినది అనే సంగతి మొట్టమొదట. But although he is telling about judgment, తీర్పును గూర్చి మాట్లాడుచూ ఉన్నప్పటికీ the first thing he acknowledges in his prayer is ఈ ప్రార్థన యందు ఆయన అంగీకరించేటువంటి మొట్టమొదటి విషయం ఏమంటే he is understanding the grace of God. దేవుని యొక్క కృపను గమనించుచూ ఉన్నాడు. So how should be our prayer in the time of disaster? గనుక కష్టకాలం ముందు మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలి? Acknowledge the grace of God and pray. దేవుని యొక్క కృపను అంగీకరించి ప్రార్థించాలి. Although he is preaching about judgment, తీర్పును గురించి ప్రకటించుచున్నప్పటికీ although he is telling that because of your wicked ways God's great anger is burning against you, మీ దుష్ట ప్రవర్తన వలన దేవుని యొక్క క్రోధము మీ పైన రగులు కొనుచున్నదని చెప్పినప్పటికీ he is telling that grace of God is there. దేవుని యొక్క కృప ఉన్నది అనే సంగతిని కూడా తెలియజేయుచున్నాడు. And he is praying that, oh Lord, the gracious
gracious Father, be gracious to us. కనికరము కలిగిన ఓ దేవా మా పైన నీ యొక్క కృపను చూపుము అని అడుగుచూ ఉన్నాడు. The very important thing that we all should include in our prayer is acknowledging the grace of God. మనమందరమును కూడా మన ప్రార్థనలలో చేర్చవలసినటువంటి అంశం ఏమంటే దేవుని యొక్క కృప. Yes, we all may be going in the time of disasters. చాలా కష్టకాలములలో మనము గడుపుతూ ఉన్నాము. And it may be because of the judgment of God or due to the problem of the devil which he is putting in our life. మన జీవితాలలో సాతానుడు కలిగించేటువంటి శోధనను బట్టియో దేవుని యొక్క తీర్పును బట్టియో మొత్తముపై కష్టకాలమందు ఉన్నాము. Especially in this time of disaster of COVID-19. ఈ ప్రత్యేకమైనటువంటి కోవిడ్-19 అనేటువంటి వ్యాధి వచ్చినటువంటి దినములలో Many of us have different opinions. అనేకులకు అనేక వివిధమైనటువంటి తలంపులు ఉన్నవి. Some say it is the judgment of God. కొంతమంది ఇది దేవుని తీర్పు అంటూ ఉన్నారు. And some say it is the test of God. కొంతమంది ఇది దేవుని పరీక్ష అంటూ ఉన్నారు. And some say it is the action of the devil. ఈ కొంతమంది ఇది దుష్టుని యొక్క ప్రభావం అంటూ ఉన్నారు. Whatever it may be, even if it is the judgment of God, ఏది ఏమైనప్పటికీ ఒకవేళ దేవుని యొక్క తీర్పు అయినప్పటికీ if we pray for the grace of God, మనము దేవుని యొక్క కృప కొరకు గనక ప్రార్థించిన ఎడల our Lord is always gracious to us. మన ప్రభువు మనపై కరుణా సంపన్నుడై ఉన్నాడు. That's why he sent his son to this world to abound his grace into our life. కనుకనే మన జీవితాలలో ఆయన కృప నిలిచి ఉండవలెనని తన కుమారుడైన యేసు క్రీస్తును భూలోకమునకు పంపి ఉన్నారు. Whoever comes to Jesus, they will find grace in Jesus. క్రీస్తు దగ్గరకు వచ్చి వారు కృపను కనుగొనగలరు. Although God is acting in a way of judgment against us, మనకు వ్యతిరేకముగా తీర్పు తీర్చు దేవుడుగా కనబడుచు ఉన్నప్పటికీ because of our wickedness, because of our evil acts, although we are under the judgment of God, మన దుష్ట క్రియలను బట్టి మనము దేవుని తీర్పుకు లోనైన వారమై ఉన్నప్పటికీ Isaiah is teaching a wonderful step in our prayer here. ఇక్కడ మన ప్రార్థనలో యెషయా నేర్పుతున్నటువంటి ఒక గొప్పదైనటువంటి అడుగు. Judgment is not always subjected to the grace of God. దేవుని యొక్క కృపకు ఏమాత్రము కూడా దానికి సరిపోయేటువంటిది కాదు ఆ తీర్పు అనేది. Our Lord is looking to you. If you come and ask God for His grace, He will give to you. నీవు ఆయన దగ్గరకు వచ్చి అడిగినచ్చు ఆయన నీకు ఇచ్చువాడై ఉన్నాడు. And the second important factor that Isaiah tells in prayer is, ఈ ప్రార్థనలో యెషయా గారు చెప్తున్నటువంటి రెండవ ముఖ్య విషయం ఏమంటే Isaiah chapter 33 verse 2. 33వ అధ్యాయము 2వ వచనములో, O Lord, be gracious to us. ఓ ప్రభువా మా యెడల మీ కనికరమును చూపుము. We long on you. నిన్నే మేము ఎదురు చూచుచూ ఉన్నాము. So the second important factor in prayer is, రెండవ అంశము ముఖ్యమైనటువంటిది ఈ ప్రార్థనలో ఏమంటే wait on God. దేవుని యందు కనిపెట్టుకో. Wait on God. దేవునితో కనిపెట్టు. Dear people of God, ప్రియా దేవుని ప్రజలారా, although Isaiah prayed here about the grace of God, దేవుని కృపను గూర్చి యెషయా ప్రార్థించినప్పటికీ and although the prophets like Jeremiah interceded for the grace of God, యిర్మీయా వంటి ప్రవక్తలు కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసినప్పటికీ we know how the Jeremiah prophet wept for the salvation of the people. అక్కడ ప్రజల రక్షణ కొరకు తను ఏ రీతిగా విలపించి ఉన్నాడో సంగతిని కూడా చూచాము. So all the people of God, although they were praying, అందరూ ప్రార్థనలోనే ఉన్నారు కానీ but the salvation of God didn't come when they prayed. వారు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క రక్షణ దొరకలేదు. Immediately they didn't get that deliverance of God. ప్రార్థనకు వెనువెంటనే వారికి ఏమాత్రమును కూడా విమోచన విడుదల దొరకలేదు. They have to wait for the perfect time of God. దేవుని యొక్క పవిత్రమైన సమయము కొరకు కనిపెట్టవలసి వచ్చింది. In the same way, when we are praying to God, అదే రీతిగా మనము దేవునికి ప్రార్థించుచూ ఉండగా we must wait on God. దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. We must wait for the time of God. దేవుని సమయముకై మనము కనిపెట్టుకొని ఉండాలి. We must be at the feet of God, acknowledging His grace and waiting upon Him. దేవుని పాదముల దగ్గర మన సమయమును గడుపుచూ ప్రభువు కృప కొరకు కనిపెట్టవలెను. The period of waiting includes certain types of things.
ఆ కనిపెట్టుట అనేటువంటి సమయంలో ఉన్నటువంటి సంగతులు గమనించాలి. In the time of waiting, అక్కడ కనిపెట్టుచూ ఉండగా there will be certain situations or circumstances that will lead us back to not keep faith in God. కొన్ని పరిస్థితుల వలన మనము ఆ కనిపెట్టుటకు అవాంతరములు కలిగిన రీతిగా మనము కొనసాగించలేకపోతాము. And there will be a certain point of time where we will no long wait, but we will rush forward. కనిపెట్టుట అనేటువంటిది విడిచిపెట్టి ముందుకు పరుగు పెట్టాలి తొందర చూపిస్తూ ఉంటాం. And we will be acknowledging that we will keep a certain time and we will pray it should happen that time. మనం అనుకునేటువంటి సమయంలో పనులు జరగాలి అనే ప్రార్థన ఉద్దేశముతో ప్రార్థిస్తూ ఉంటాం. But these are the things we should not include in the time of waiting. అక్కడ కనిపెట్టేటువంటి సమయంలో ఆ రీతిగా మనము దృక్పథము కలిగి ఉండకూడదు. A time of waiting includes trusting in God. ప్రభువుయందు నమ్మిక ఉంచుట అనేటువంటిది కూడా ఆ కనిపెట్టుటలో ఉన్నటువంటి అంశము. A time of waiting includes keeping our all confidence in God in His time. కనిపెట్టుచూ ఉన్నాము అంటే దేవుని సమయమందు అది జరుగును అనేటువంటి నమ్మిక ఉంచేటువంటి నిరీక్షణ. So as we all have been praying for many and many days and months and year for the deliverance of God for this coronavirus, ఈ కరోనా వైరస్ పోవాలని చెప్పేసి రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాలుగా మనం ప్రార్థిస్తూ ఉన్నామేమో, but still we are being waiting for the deliverance of God. ఇంకనో దేవుని యొక్క విడుదల కొరకు కనిపెట్టుతూనే ఉన్నాము కదా. But there are some people who think why God is not acting. కొంతమంది అనుకుంటూ ఉంటారు దేవుడు ఏమి కూడా చలించుట లేదు అనుకుంటారు. And some people abandon their faith and they have gone astray from God. కొంతమంది వారి విశ్వాసమును కోల్పోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. And some are questioning God, who is God, why he is not acting now. కొంతమంది ఏమో దేవుడు ఎవరు అని ప్రశ్నించి ఎందుకు దేవుడు ఇప్పుడు పని చేయటం లేదు అని అంటూ ఉన్నారు. No dear friends, it is not like that. ఆ రీతిగా లేదు ప్రియులారా. We should wait in this time of distress. ఈ కష్టకాలమందు మనము కనిపెట్టుటయే నేర్చుకోవాలి. Although you have been praying from the month of December, from the month of March, డిసెంబర్ నుండి మార్చి వరకు, మార్చి నుండి మరలా ప్రార్థిస్తూనే ఉన్నావేమో, but you should wait and wait for the perfect time of God. దేవుని యొక్క సరైనటువంటి సమయముకై కనిపెట్టుకొని ఉండాలి. It is not in our time that God does his wonders. ఆయన యొక్క అద్భుతాలను మన సమయాన్ని బట్టి చేసే దేవుడు కాదు. If he does his wonders in our time, మనం అనుకున్నట్లుగానే ఆయన అద్భుతాలు చేసేస్తే గనక that miracle won't be a miracle. ఆ అద్భుతం అనేటువంటిది అద్భుతమనే అనబడదు. But if God does his wonder in his time, ఆయన అద్భుతాలను ఆయన సమయమందే దేవుడు గనక చేస్తే it will bring us the wonderful, a great deliverance and a great joy. గొప్పదైనటువంటి దైవ ఆశ్చర్యకరమైనటువంటి విడుదల మనకు కలుగగలుగుతుంది. So we should wait for God. గనుక మనము దేవుని కొరకు కనిపెట్టవలెను. We should wait with prayer in the time of God. ప్రార్థనలో దేవుని సమయములోనే మనం కనిపెట్టాలి. Never deny your faith. నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా తృణీకరించవద్దు. Never lose confidence in God. దేవుని యందు నమ్మిక విడిచిపెట్టవద్దు. But keep waiting for the time of God and deliverance of God. దేవుని యొక్క సమయము కొరకును దేవుని యొక్క విడుదల కొరకును కనిపెట్టు. And then we will see a great wonders in our life. అప్పుడు మన జీవితంలో అద్భుతాలను మనము చూడగలం. When all world was prepared, then only Jesus came into this world in his time. లోకమంతటిలోను సమయం ఆసన్నమైనప్పుడే, అప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభువు లోకమునకు వచ్చెను అని ఉన్నది. Jesus didn't come in the time of Isaiah when he said there will be a virgin who will conceive a child. కన్యక గర్భవతి కుమారుని కనునని యెషయా చెప్పిన దినాలలోనే ఆయన వచ్చేయలేదు. Jesus didn't come when Micah said in the city of Jerusalem, Bethlehem, there will be a child, a savior born. బెత్లెహేము ఎఫ్రాతా స్వల్ప గ్రామములో అక్కడ ఒక కుమారుడు జన్మిస్తాడని చెప్పినప్పుడు మీకా గారే అప్పుడే రాలేదు. Jesus didn't come when the prophet prophesied about his coming. ప్రవక్తలు ఆయన రాకను గురించి ప్రవచించినప్పుడు యేసు రాలేదు. But when the
time came for his coming, then Jesus came. ఆయన రాకడ కొరకు కాలము సంపూర్ణమైనప్పుడు మాత్రమే ఆయన వచ్చారు. Because of coming in his time, ఆయన కాలమందు రావడం బట్టి the news of Jesus, the gospel of Jesus spread throughout all the world. ఆ వార్త గాని సత్య సువార్త గాని ప్రపంచమంతా కూడా ప్రకటనకు చేయబడింది. And the great salvation of God was done upon the cross of Calvary in his perfect time. ఆయన యొక్క సరైనటువంటి సమయమునందే క్రీస్తు శిలువలో మరణించి పాప క్షమాపణ కొరకు ప్రాయశ్చిత్తం చేశారు. So it is not in our time when we need deliverance God does his wonders. గనుక దేవుడు తన అద్భుతాలను మన సమయాన్ని బట్టి చేసే దేవుడు కాదు. In God's time God does it, we should wait for it. దేవుని కాలములో ఆ కాలముల యందే ఆయన చేయును గనుక మనము కనిపెట్టవలెను. Do not hurry up for anything but wait upon God. ఏమాత్రమును కూడా నీవు తొందరపడి ముందుకు వెళ్ళక కనిపెట్టు. This is the wonderful thing that Isaiah teaches to us in prayer. ప్రార్థనలో యెషయా నేర్పుచున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇదే. And third thing that Isaiah teaches to us is, మూడవదిగా ఏమి బోధించుచు ఉన్నాడు అనగా ఈ యెషయా ప్రవక్త, be our strength every morning. ప్రతి ఉదయమున మాకు బలము నీవే దేవా అంటున్నాడు. So this is the prayer of Isaiah to God. దేవునికి ఆ యెషయా చేసేటువంటి ప్రార్థన ఇది. Firstly he is telling God, oh gracious Father, ఓ దేవా కృప కలిగిన తండ్రి అంటున్నాడు మొట్టమొదట. we wait upon you. రెండవదిగా మేము నీ కొరకు కనిపెడుతున్నాం అంటున్నాడు. And thirdly he is telling you are our strength. మూడవదిగా నీవే మా బలము అంటున్నాడు. So the third thing in the time of disaster which we should include in our prayer is, ఈ నాశనమైపోతున్నాం అనుకునేటువంటి కాలంలో మూడవదిగా మనం గమనించవలసిన సంగతి ఏమంటే, we should ask God for his strength. దేవుని అడిగి ఆయన యొక్క బలము కొరకు మనము కనిపెట్టాలి. Ask God for his strength. ఆయన బలము కొరకే మనము కనిపెట్టాలి. Dear friends, ప్రియ స్నేహితులారా, every day we need the strength and power of God. ప్రతి దినము కూడా ఈ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనకు కావలసి ఉన్నది. I use this sentence mostly in my preachings. ఈ ప్రసంగాలలో ఎక్కువగా ఈ మాట వాడుతూ ఉంటాను. Every day strength is for every day. ప్రతి దినము ఆ దినమునకు కావలసినటువంటి బలము ఆ దినమకే. Today's strength will not be powerful for tomorrow. ఈ రోజున నీవు బలవంతుడుగా ఉన్నావంటే రేపు అది నీకు పని చేయకపోవచ్చు. Today's strength should be for today, tomorrow's strength should be for tomorrow. ఏ దినమునకు కావలసినటువంటి బలము ఆ దినమునకే అవసరత. That's why we eat food for now and tomorrow again we will take the food. కనుకనే మనము ఆహారమును తీసుకొనుచు ఉన్నాము, మరలా రేపు తింటున్నాము. And that's why same we need the strength of God each and every day. అదే రీతిగా ప్రతి దినమునకైనటువంటి దైవ శక్తి మనకు కావాలి. You cannot say that yesterday I got the strength of God, it will be sufficient for me. దేవుని యొక్క బలాన్ని నిన్న నేను పొందుకున్నాను కనుక ఇది నాకు చాలు అని నీవు అనలేవు. It is not like that every day you should need every special strength of ఏ God. దినమునకు కావలసిన బలము ఆ దినమునకు నీకు కావలసి ఉన్నది. So you should wait for God and pray to God to receive that strength which God gives to you. కనుక నీవు దేవుని ఎదుట కనిపెట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆ శక్తిని పొందుకోవాలి. When God gives you that strength for each and every day, ఒక్కొక్క దినమునకు దేవుడు ఆ శక్తిని నీకు ఇచ్చుచూ ఉండగా you will be able to fight against your battles. నీకున్నటువంటి యుద్ధములు లేక పోరాటములకు నీవు పోరాడగలవు. For example, let me say like this. ఈ రీతిగా ఉదాహరణ చెప్తాను. For disease of a fever, we will take the tablet of fever. జ్వరమునకు తగినటువంటి మందును మనం తీసుకుంటాం కదా. When we get sneezing or cough, we will take a medicine that which cures this sneezing or cough. రొంప దగ్గు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి మందును తీసుకుంటాం కదా. So for every disease there is a medicine which is related to it. ఒక్కొక్క వ్యాధికి తగినటువంటి విరుగుడుగా ఉండేటువంటి మందు ఉన్నది. In this same way, the strength of God is in different factors that which is needed for our different ways. అదే రీతిగా మన జీవిత వివిధ విధానములలో కావలసినటువంటి దైవ శక్తి ఆ దినమునకు అవసరమై ఉన్నది. So in each and every point of your life, కనుక నీ యొక్క జీవిత ప్రతి అంశమునందును, in each and every day of your life, జీవితములోని యొక్క
ప్రతి దినమునందును you need the strength of God as a medicine which is relevant to that day. దానికి తగినటువంటిదైనటువంటి మందు ఉన్న రీతిగా ఆ రీతిగా ప్రతి దినమునకు కావలసిన దైవ శక్తి నీకు అవసరం. And for that you should ask God, God give me your strength which is relevant for me. ఓ ప్రభువా, ఈ దినమునకు తగినటువంటి బలమును నాకు దయచేయమని నీవు అడగాలి. So we should include this in our prayer, that we should ask God for his strength. దేవుని యొక్క బలముకై మనం అడిగేటప్పుడు ఈ రీతిగా మనము దేవునికి ప్రార్థించుట అవశ్యము. And fourth and final thing which we should include in the time of prayer is, ఈ ప్రార్థన సమయంలో మనము కలిగి ఉండవలసినటువంటి నాలుగవ అంశం ఏమంటే, Isaiah prays like this: ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు యెషయా, our salvation in time of distress. కష్టకాలమందు ప్రభువా నీవే మా రక్షణాధారం అంటున్నాడు. So receive the salvation of God. దేవుని యొక్క రక్షణను నీవు పొందు. Receive the salvation of God. దేవుని యొక్క రక్షణను నీవు పొందుకో. You should pray, God, please give me your salvation. ఓ దేవా నన్ను రక్షింపుము అని నీవు ప్రార్థించుకోవాలి. I am in the time of distress. కష్టములో ఉన్నాను, బాధలలో ఉన్నాను. We are in the time of disaster. ఈ రీతిగా ఉండేటువంటి నష్టకాలమందు ఉన్నాను. We need your salvation, Father. ఓ దేవా నీ రక్షణ మాకు అవసరము. Like that we should pray to God for his salvation. ఆయన రక్షణకై మనం ఆ రీతిగా ప్రార్థించాలి. And we should also include the prayer of praying for our world and our neighbors. లోకమంతటి కొరకును మన యొక్క ఇరుగు పొరుగు వారి నిమిత్తమును మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. Praying for their salvation which God has to give to them. దేవుడు వారికి ఇచ్చేటువంటి వారి రక్షణ నిమిత్తము కూడా మనము ప్రార్థించాలి. Interceding for all people so that they will also be saved. ప్రజలందరూ రక్షింపబడు నిమిత్తమై వారి కొరకు విజ్ఞాపనలు చేయుట. Hence, dear friends, కనుక ప్రియ స్నేహితులారా, take a great covenant today that I will pray for this world and my nation and for my people. నా ప్రపంచము కొరకును నా దేశము కొరకును నా ప్రజల కొరకును ప్రార్థిస్తాను అని ఈ దినమున నీవు నిశ్చయించుకో. I will pray for the salvation. రక్షణకై ప్రార్థిస్తాను. And when you pray, God does his wonders. ఎప్పుడైతే నీవు ప్రార్థిస్తావో ప్రభువు అద్భుతాలు చేస్తాడు. This is the prayer that Isaiah prays in the time of disaster. కష్టకాలమందు యెషయా చేసినటువంటి ప్రార్థన అదే. When God's wrath is burning against Israelites. ఇశ్రాయేలీయుల పైన దేవుని యొక్క ఉగ్రత మండుచూ ఉండగా, When God is sending his judgment upon Israelites. ఆయన తీర్పు వారికి వచ్చుచూ ఉండగా, Isaiah is acknowledging the grace of God. దేవుని యొక్క కృపను అంగీకరిస్తూ ఉన్నాడు యెషయా. Isaiah is waiting upon God. దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నాడు యెషయా. Isaiah is asking for the strength of God. దేవుని యొక్క బలముకై అడుగుచూ ఉన్నాడు. Isaiah is asking for the salvation of God. దేవుని యొక్క రక్షణకై వేడుకొనుచూ ఉన్నాడు యెషయా. So today let us ask all these things and pray to God. ప్రార్థనలో ఉన్నటువంటి ఈ అంశములన్నీ గమనించుచు మనము దేవుని సన్నిధిలో ఈ దినాన్న ప్రార్థిద్దాం. Therefore, thereby let us receive the great grace of God. తద్వారా వచ్చేటువంటి దైవ కృప యొక్క సమృద్ధిని పొందుదాము. May God help all of us to pray in this time of disaster and be covered by God's ఈ grace. కష్టకాలమందు మనం అందరమును కూడా ఆ రీతిగా ప్రార్థించి దేవుని కృప ద్వారా కప్పబడదాం. Let's pray. ప్రార్థించుకుందాం. Gracious Father, we thank you for this time. కృపగల తండ్రి, ఈ సమయముకై నీకు వందనములు. We are very grateful to you for keeping us safe in this time, God. ఈ సమయమందు మమ్మలను ఆరోగ్యవంతులుగా ఉంచి కాపాడినందుకు వందనములు. We give you all glory and honor for your grace and for your mercies. ఘనత మహిమ ప్రభావములు మీ కృపకై మేము నీకే అర్పించుచూ ఉన్నాము. Lord, we ask for your grace, strength and salvation for all our people and unto us. మాకును మా ప్రజలందరికీ మీ కృప కనికరములు రక్షణ కలుగును గాక. The people who are going in disaster, distress and in the time of destructions. జీవితములో భయంకరమైనటువంటి అపాయములు, నష్టములు, కష్టములు అనుభవించుతున్న ప్రజలుగా ఉన్నప్పుడు, Father, let them receive your grace and salvation. తండ్రి వారందరూ నీ కృపను పొందుదురు గాక. Let them be empowered in Jesus' name. యేసు నామమందు శక్తిమంతులుగా ఉందురు గాక. Thank you, God, for blessing all of us. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందులకు వందనములు తండ్రి. We ask in Jesus' name. యేసు నామములో ప్రార్థించుచు ఉన్నాము. Amen. ఆమేన్. May God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOACS
ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. For your praise and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.